ఎన్నికలప్పుడు వందల రాళ్ళు వేస్తూ ఉంటారు. ఏదో ఒక రాయి తగిలి మనకి ఓటు వస్తాయి అన్నట్టు. అందులో క్రిందసారి ఎన్నికలకు ముందు చంద్రబాబు టైంలో పరిపాలన అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది అంటూ అజయ్ కల్లాం ఆధ్వర్యంలో సమీక్షలు సమావేశాలు పెట్టారు, మేధావులు సదస్సులని. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో సభలు సమావేశాలు పెడుతున్నారు. అదే టీం, అదే లక్ష్మణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. అదొక పక్కన కథ నడిచిపోతుంది. రెండో పక్కన వచ్చేటప్పటికి ఇప్పుడు అజయ్ కల్లాంని మళ్ళీ రంగంలోకి దింపింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ఒక టీంగా ప్రచారం చేస్తున్నారు. అయితే అసలు పాయింట్ ఏంటంటే సంక్షేమం అన్నటువంటి పాయింట్ మీద ఏ చర్చ జరగట్లా. చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంక్షేమం ద్వారా రాష్ట్రాన్ని నాశనం చేస్తానన్నాడు. శ్రీలంక, వెనిజులా అన్నది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నారు బాబు గారు. ఆయనప్పుడు క్రిందసారి చర్చ చేశారు, ఎట్లాగా 45,000 కోట్లు అవుతుంది, 50,000 కోట్లు అవుతుందని. అవును నేను ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ 5 ఏళ్ల నుంచి ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మరి బాబు గారి దాన్ని లెక్కేస్తే 85,000 కోట్ల నుంచి 1,10,000 కోట్ల రూపాయలు అవుతాయి ఆ సంక్షేమ పథకాలన్నీ అమలు అవ్వాలని. మరి అవి ఎక్కడి నుంచి వస్తాయి? సంపద అనేది వెంటనే ఏమి రాదు కదా ఆకాశంలో నుంచి. సంపద సృష్టించి ఇవన్నీ కట్టాలంటే ఓ 50 ఏళ్ళు పడుతుంది. అంటే అప్పులు, ఓ పక్కన అప్పులు జగన్ తీసుకుంటున్నాడని చెప్పి ఇక్కడ అప్పులు బాబు మరి అంతకంటే ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. 1,15,000 కోట్ల రూపాయలు ఫ్రీగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దాని గురించి చర్చ జరగట్లేదు. ఎదురోడు తప్పు అన్నటువంటి కోణంలో చర్చలు జరుగుతున్నాయి కానీ ఎలా ఒప్పు అన్నటువంటి చర్చలే జరగట్లేదు ఆంధ్రప్రదేశ్లో.